వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయటానికే ఈ లైవ్ పెట్టానండి. క్వశ్చన్ అంటే పొలిటికల్ క్వశ్చనింగ్ అనుకుంటారేమో, లేదండి, అతను భయం గురించి క్వశ్చన్ చేయడానికి పెట్టాను. భయం అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు నన్ను చూస్తే ఎందుకు భయం పుడుతోంది? ఎందుకు క్వశ్చన్ చేస్తేనే నీకు భయమా? అంత వణికిపోతున్నావా? నా ఫోటోని బజార్కి తీసుకొచ్చావు, నా కుటుంబ పరువుని బజార్కి పెట్టావు. వాడెవడో ఎర్రన్ రెడ్డి గారి చేత అభిషేక్ కాకర్లా అని ఒక అకౌంట్ ఓపెన్ చేయించి దానికి నా కొడుకు ఫోటో పెట్టించి నా గురించి చండాలమైన పోస్టులు వెయ్యరాని ఒక కొడుకు అకౌంట్ లో ఒక తల్లి గురించి రాయకూడని పిచ్చి రాకలు రాయించావు. అయినా కూడా మేము మానసికంగా మేము స్ట్రాంగ్ గా ఉన్నామని తెలిసి ఈ రోజున నువ్వు ఎంత దిగజారావంటే నా కొడుకు ఆఫీస్ సిఇఓకి ఒక ఫేక్ మెయిల్ ఐడితో మెయిల్ చేస్తావా? అంటే నా కొడుకు ఉద్యోగానికి హాని చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తావా? ఇంకేం చేస్తావు? అంటే చంపేస్తావా? నీ అధికారం కోసం నువ్వు చేసి ప్రశ్నిస్తున్నారని ఆ నోళ్లు మూయించటానికి నా ఇంటి దాకా వచ్చావు. ఇప్పుడు అమెరికాలో ఉన్న నా కొడుకు దాకా వెళ్ళావా? నా కొడుకు ఉద్యోగాన్ని పీకించడానికి ఒక తప్పుడు మెయిల్ ఐడితో ఎవడో విజిల్ అంట, తప్పుడు బతుకు తప్పుడు తనం ఏదైనా ఉంది అంటే అది నీదేనయ్యా. ఏంటి నా కొడుకు పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నాడు అభిషేక్ కాకర్లా అనే అకౌంట్ లో. దాంట్లో ఎట్లా పడితే అట్లా వల్గారిటీని తీసుకెళ్తున్నాడు అని చెప్పి పోస్ట్ చేస్తావా? మెయిల్ చేస్తావా నా కొడుకు కంపెనీకి? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంతకన్నా దిగజారుడు వ్యవహారం ఏమైనా ఉందా? నీ కూతుళ్ళ దగ్గరికి వాళ్లకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి మెయిల్స్ చేసినా నువ్వంటే దోచుకుని దాచుకున్నావు కాబట్టి నీకేం ఫరక్ పడదు, ఆర్థికంగా నీకేం ఫరక్ పడదు. అంటే మాకేదో ఫరక్ పడుద్దని కాదు, మాదేముందయ్యా. ఒక ఉద్యోగం పోతే మేము చదువుకున్నాం, మాకు కొంచెం బుద్ధి బుర్రా ఉంది, మా చదువు మాకు తిండి పెడుతుందన్న ధైర్యం ఉంది, నీలాగా ఆర్థిక నేరాలు మేము చేయలేదు, మా ప్రొఫైల్ బాగుంటుంది, డెఫినెట్ గా మాకు ఇంకొక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ధైర్యం మనోధైర్యం నా కొడుకు ఉంది. నా కొడుకు ఉద్యోగం దాకా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఏ పాటి ధైర్యవంతుడువో. పులివెందులు పులివట, పులివెందులు పిలివా. ఒక ఆడకూతురిని ఎదుర్కోలేకపోతున్నావు, ఒక ఆడకూతురు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నావు, ఆడకూతురు అని రాజకీయాల్లోకి రానియకుండా చెయ్యాలి, ఇంట్లోనే కూర్చోబెట్టాలి అన్నని వైఖరి అమెరికాలో ఉన్న నా కొడుకు ఉద్యోగం దాకా వెళ్ళిందంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు, ఏ స్థాయికి వరస్ట్ గా వెళ్ళిపోయావు అనేది ఇదంతా నా కొడుకు సిఇఓకి ఆ దరిద్రుడు పంపిన మెయిల్. కొన్ని హిడెన్ చేయాలి కాబట్టి హైడ్ చేశాం. నువ్వంటే దాచుకుంటావు, దోచుకుంటావు, తరతరాలకు మిగిలేలాగా బాబాయ్ గొడ్డలు లేసి సంపాదించుకుంటావు. నాయనా మూటలు కట్టి ముల్లెలు పేర్చి నీ కూతుళ్ళకి ఇస్తావు. మేమెవరి దగ్గర దోచుకోలేదయ్యా, దాచుకోలేదు. మా కష్టాల మీద మా చదువుల మీద మేమెవరిది కూడా రూపాయి తిన్న పాపాన పోలేదు నీలాగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని చూసి భయపడుతున్నావా? ఏమయ్యా లోకనాథం, ఏంటయ్యా లోకనాథం, ఏంటిది, ఏం బాగోతాం ఇది, ఏం చేస్తున్నావు నువ్వు? కొద్ది కూడా సిగ్గనిపించట్లేదా మీకు? ఒక ఆడపిల్ల రాజకీయ జీవితాన్ని మట్టం చేయడానికి, దాని కుటుంబ పరువుని మట్టం చేయడానికి ఒక ఎత్తేసావు. అది దాని డబ్బులతో కొనుక్కున్న కారుని తీసుకొచ్చి పెడితే పైన ఒక బూతు భాగవతం పెట్టి జనంలోకి విచ్చలవిడిగా వదిలావు. అయిపోయింది, దాన్ని ఎదుర్కొన్నాం, నీకే చెక్ పెట్టాం, అయిపోయింది. ఒక ఎర్రన్ రెడ్డి గారి అకౌంట్ మీద నా కొడుకు బొమ్మ పెట్టుకుని నా కొడుకు ఐడిని మార్క్ చేసి
ఒక బ్లూ టిక్ తెచ్చుకుని అది నా కొడుకు అకౌంట్ అని చెప్పి దాంట్లో నా రాసలీలలో అంట నువ్వు ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేయించావు. ఒప్పుకున్నావు, దాన్ని కూడా దాటుకున్నావు, దాన్ని కూడా భరించావు. ఇవాళ నా కొడుకు పని చేస్తున్న ఆఫీస్కి వాళ్ళ సీఈఓకి మెయిల్ చేసే స్థాయికి నువ్వు దిగజారావంటే ఒక ఫేక్ ఈమెయిల్, అది కూడా ఫేక్ ఈమెయిల్ పెట్టుకుని అంటే మీరు దొరకరనా, దొరకలేరనా, పట్టుకోలేరనా? పోలీసు వ్యవస్థ మీదే మీకున్న ధైర్యానికా ఏంటి? అంటే నీలాగా మేము దోచుకుని దాచుకోలేదు కాబట్టి మీ కాళ్ళబేరానికి వస్తామనుకుంటున్నారా? అది జరుగుతుందా? మేము మా కష్టార్జితం, మా రక్త మాంసాలతోటి కష్టపడి రూపాయి సంపాదించుకుని మా తెలివితేటలు, మేం చదువుకున్న మా తెలివితేటలతో నిలతొక్కున్న జీవితాలు మావి. మీ కాళ్ల బేరానికి వచ్చే అంత దరిద్రులమైతే కాదు. ఎవరు చేయిస్తున్నారో ఇది వాళ్ళకి చెప్తున్నా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకే చెప్తున్నా, ఖచ్చితంగా నీకే చెప్తున్నా. నా పోరాటం ఈ రోజుకి ఇంకా 10 పెరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంకా 10 పెరుగుతుంది. నీ అరాచకాల మీద, నీ దాష్టికాల మీద, నువ్వు చేస్తున్న ఎదుటి వాళ్ళ జీవితాలు మట్టం చేసే దాని మీద నా పోరాటం ఇంకా పెంచుతా. ఇది స్వపక్షమైనా కూడా, నా అధికారంలో నేనున్నా కూడా నీ మీద నా పోరాటం ఇంకా 10 చేసి మొదలు పెడతా. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? కొంచెం కూడా వస్తారు ఒక్కొక్కళ్ళు, పొడుకోటాలు లేస్తారు, పొగుటుకోటాలు లేస్తారు తప్ప రెండో మాట ఉండదు. ముండమ్మో పేదవులకి రెండో మాట ఉండదు. చదువు లేదు, సంస్కారం లేదు, రప 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 అనుకుంటే బయలుదేరి వస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఫేక్ అకౌంట్తో, ఫేక్ మెయిల్ ఐడితో లెటర్ రాసేస్తే మా అబ్బాయికి ఉద్యోగం పీకేస్తారు. అవునా? నీ ఫేక్ దానికి అంత వాల్యూ ఉంటే మా అబ్బాయి కష్టానికి ఎంత వాల్యూ ఉండాలి? అసలు రాజకీయానికి నా కొడుక్కి ఏమన్నా సంబంధం ఉందారా? అసలు రాజకీయానికి నా కొడుక్కి ఏమన్నా అణుమాత్రం అన్నా సంబంధం ఉందా? వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. నీతో ఫైట్ చేస్తుంది నేను, ఒక సైకోతో ఫైట్ చేస్తుంది నేనే ఎదుర్కొంటున్నా నీ సైకోయిజాన్ని. నువ్వు ఎన్ని అవమానాలు చేసినా, నువ్వు ఎంత అరాచకం చేసినా, నువ్వు నన్ను ఎంత ట్రోల్ చేసినా, నా పర్సనల్ జీవితంలోకి ఎంటర్ అయ్యి నువ్వు ఎన్ని మాటలు అన్నా నేనే ఎదుర్కొన్నాను నిన్ను. నేను ఏ రోజు కూడా నా కొడుకుని సీన్లోకి తీసుకురాల. ఎందుకు రావాలి? అసలు వాడికి ఇండియాలో ఉన్న రాజకీయానికి ఏంటి సంబంధం? ఏంటి సంబంధం చెప్పండి. పలానా సంబంధం ఉందా? మీలాగా క్రైమ్ కూడా ఏం చేయలేదు మా అబ్బాయి. ఎప్పుడు చీమకు కూడా హాని తలపెట్టడు. తనకి హాని చేసిన వాళ్ళు కూడా బాగుండాలనుకున్న పిచ్చి మనస్తత్వం ఉన్న పిచ్చాడు నా కొడుకు. అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం అంత మంచిగా ఉంటది, అంత వ్యక్తిత్వం. నేనెప్పుడు మా తండ్రి పోయిన తర్వాత మా తండ్రి స్థానంలో నాకు ఇంకొక తండ్రి లాంటి నా కొడుకు దొరికాడు అనుకుంటాను గర్వంగా. అంటే మీరు భయపెడితే మా పిల్లలు ఉద్యోగాలు పీకేస్తున్నాం అని భయపెడితే మేము అనుకోవాలి. లింక్డ్ఇన్ లో చూసుకుని నా పిల్లాడి ఇచ్చేస్తారా? మెయిల్ ఐడీలు, ఉద్యోగాల దాకా వెళ్తారా మీరు? అరే ఇంత పిరికోడు వెంటరా బాబు. పులివెందులు పులి అని చెప్పుకోమాక. పిల్లి మీసాలు పిల్లికుంటాయి చూడు, అవి పెట్టుకుని తిరుగు. ఆడదాన్ని నడి రోడ్లకు తీసుకొచ్చిన వాడు అంతకన్నా దారుణం ఇంకేదన్నా పెట్టుకుని తిరుగు. తల్లి చెల్లి అంటేనే నీకు దారుణమైన అభిప్రాయం ఉంది. చెల్లెల ఆస్తుల్నే నువ్వు దిగమింగేసినాడు, ప్రజల ఆస్తుల్ని కాజేసినాడు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి పొరపాటుని ఈసారి నువ్వు గెలుచుంటే అందరి ఆస్తులు స్వాహా. నీ మీద పోరాటం చేసి నా ఇల్లు కూడా స్వాహా చేసేవాడివి. ఎవరి బ్రతుకులన్నా నీకు నీ భాషే. ఎంతో కష్టపడి పెంచాను నా కొడుకుని నేను, ఎంతో ఉన్నతంగా చెప్పి పెంచాను నా కొడుకుని నేను. నీలాగా గాలి కొదిలేలా, నా రెక్కలు ముక్కలు చేసుకునేలాగా కష్టించి పెంచాను నేను. నువ్వు చెప్తే ఉద్యోగం పోతుందా? మీరు చెప్తే ఉద్యోగాలు కూడా పోతాయేంటి? మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. తవ్వుకోండి. ఇప్పుడు ఆడెవడో, ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను కదా, ఆడెళ్ళి ఇంకొక పోస్ట్ వేసిన ఆశ్చర్యపడక్కర్లా. అభిషేక్ అనే అకౌంట్ పెట్టి నా కొడుకు ఒరిజినల్ అకౌంట్ ఏంటి, నువ్వు క్రియేట్ చేసిన డూప్లికేట్ అకౌంట్ ఏంటి? నేను మౌనంగా ఉన్నా. కొన్ని ఎందుకులే పబ్లిక్ లోకి, పాపం మా అమ్మ గుండాకి చచ్చిపోద్దాని అనవసరంగా మా అమ్మ బాధపడుతుంది, నేను రాజకీయాల్లోకి రావడం ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను కొన్ని పోస్టులు బయట పబ్లిక్ లోకి తీసుకురాలా. నువ్వు అంత నీచమైన పోస్టులు వేయించావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఒక ఆడదాన్ని అంటే ఆఫ్టర్ రేణుకా చెట్టి వాడెవడో అంటాడు, అసలు నీ స్థాయి ఏంటి, మా జగనన్న స్థాయి ఏంటి, మా జగనన్న స్థాయికి నీ గురించి అసలు తెలుసో లేదో. మరి ఏంట్రా ఇది? వెళ్ళి గడ్డి పెట్టండి రా, తాడేపల్లి కొంపకపోయి గడ్డి పెట్టండి రా ఏదోకి. గెస్ట్ పొలిటీషియన్ అలా వస్తాడు, ఇలా ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి పోతాడు. ఇతన్ని నమ్ముకుని 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఉంది అని చెప్పుకుంటారు. నెక్స్ట్ టైం చూడండి 40% ఉందో అది కూడా 0 అవుతుందో ఎవడికి తెలుసు. ఎవడికి తెలుసు అంట. అసలు ఏంట్రా బాబు, ఎవరితో యుద్ధం అంటే వాళ్ళతో చేయరా అయ్యా. నీకన్నా నీ బాబేనయ్యో. ఎవరితో కోపం ఉంటే వాడి వరకే చూసుకునేవాడు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ దాకా రారు, వచ్చేవాడు కాదు నీ బాబు. ఆడికన్నా నీ కృష్ణుడిగా తయారయ్యో. అసలు ఇంత చిత్రమైన ఆలోచనలు ఎలా వస్తారా బాబు నీకు ఆర్థికంగా? అంటే ఇప్పుడు నా కొడుకు ఇస్తుంటే నేను ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నానన్నా నీ ఒపీనియన్? అంటే ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం బీకేస్తే, అయ్యి బాబాయ్ మా అబ్బాయికి ఉద్యోగం లేదు, నాకు కార్లో పెట్రోల్ లేదు, లేకపోతే నా ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి ఇంట్లో కూర్చుంటాను అనుకున్నారా? ఉంటారుగా, లోకనాథం ఉన్నాడుగా, అడగండి లోకనాథాన్ని. ఉద్యోగం పీకితేనే ఆ స్థాయికి వచ్చేస్తామేమో అడగండి. ట్రై చేస్తున్నాడుగా మీ లోకనాథం, మీకు సహకరిస్తున్నాడుగా లోకనాథం. కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేం తింటున్నారో నాకైతే తెలియట్లా. ఏమన్నా ఉంటే నాతో తేల్చుకోండి. ఇలాంటి విధ్వంసపు పనులు చేసే మీకు 11 ఇచ్చారు ప్రజలు. ఇలాంటి విధ్వంసాలు చేసే, బతుకులతో ఆటలాడుకునే, జీవితాలతో ఆటలాడుకునే, ప్రాణాలు తీయటం, అవలీలగా ప్రాణాలు తీసి ఇళ్ల మీదకెళ్లి తగలబెట్టి అన్ని చేశారు. ఇంత రౌడీజం చేశారు కాబట్టి మీకు 11 ఇచ్చారు. అయినా కూడా ఆపలా మీ దౌర్జన్యాలు. మళ్ళీ అదే రప్ప 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 రప్ప. అరే బాబు, అసలు ఫేక్ అకౌంట్లు వేసుకుని రావడం ఏంట్రా? ఫేక్ అకౌంట్లు వేసుకుని వచ్చి యుద్ధం చేస్తున్నారే, అదొక యుద్ధం అంటారా? నేనేదో పెట్టానని అబ్బో అసలు ఎప్పుడోనంటే నా అంతు చూస్తారంట, పెమ్మసాన్ గారిని చూసుకుని ఎరగబడుతున్నానంటారు. అది అందరికీ చెప్తున్నా, నేను గత 5 ఏళ్లలో కూడా నా మీద జరిగిన దాష్టికానికి నేను ఇదే ఫైట్ చేశా, ఇలాగే చేశా. అప్పుడు మాకేం అధికారం లేదు.
అప్పుడేం నాకేం పెమసాన్ గారు అండలేదు, కానీ ఇలాగే చేశా నేను. మీకు గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. కేసు ఫైల్ అవ్వకపోతే నేను ఐజీ గారి దగ్గర దాకా వెళ్ళి నా కేసును ఫైల్ చేయించుకొచ్చిన దాన్ని నేను. లైవ్ లో ఉన్న సలీం గడి కేసు చూసుకోండి వెళ్ళి. ఏమన్నా ఉంటే నాతో చూసుకోండి రా బాయ్, నా పిల్లడి దాకా ఎందుకు? అసలు వాటితో మీకేం సంబంధం? అక్కడ చేయబట్టే ఇప్పుడు లైవ్ పెట్టావు కదా అంటావేమో. అంటే ఇంత భయం ఏంటో అడుగుదాం అనిపించింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత భయం ఒక ఆడపిల్లని చూస్తే? ఎందుకు ఎందుకో చెప్పు. నేనేం చేశాను? నేనేమన్నా చేయకూడని పాపం చేశానా? నేనేమన్నా చేయకూడని నేరం చేశానా? లేదే. ఎందుకు 60 లక్షల కెమికల్ నెయ్యి పేరుతో కెమికల్ ఎందుకు ఇచ్చావు మా స్వామివారికి అని అడిగాను, ప్రశ్నించాను. ఎందుకు 20 కోట్ల కెమికల్ లడ్లని తయారు చేయించి కోట్ల మంది భక్తులకు ఎందుకు పంచావు అని అడిగాను నేను. అది తప్ప? లేదు, కొండ మీద మణిమాణిక్యాలు ఏమి మిస్ అయినాయో ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయించండి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పెట్టుకున్నాను. అంతే కదా. మీరు తప్పు చేయకపోతే ఎందుకు నొప్పి? మీకెందుకు నొప్పి? చేయించుకునియండి బాబుగానే. మమ్మల్ని ఒక భక్తురాలుగా, నన్ను ఒక గవర్నమెంట్ కి సీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇన్స్పెక్షన్ చేయించుకునియండి. ఏడుకొండల తిరుమలేశం దగ్గర మణిమాణిక్యాలు ఉన్నాయో లేవో, స్వామివారి ఆస్తులు సేఫ్ గా ఉన్నాయో లేవో ఒక్కసారి చేయించుకునియండి. అంటే అది అడిగితే మీరు మమ్మల్ని బజార్కి లాగేస్తారా? అది ప్రశ్నిస్తే మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారా? మా కొడుకుకి శాపనార్థాలు పెట్టారు, అయిపోయింది. మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని ఏమనకూడదు. పొరపాటు. పాపం వాళ్ళు దేవతలుగా దిగొచ్చారు పైనుంచి. మేమన్నా చెట్టు పుట్టకన్నామా? కష్టపడి కని పెంచాను నేను. మాకేం తేరగా లేదు. 25 ఏళ్ళు కష్టపడి కని పెంచుకున్నాను నేను. బంగారంలాగా పెంచుకున్నాను. నేల పాకితే మోకాలు నల్లపడొద్దని అపురూపంగా పెంచుకున్నాను నా కొడుకుని నేను. నా కొడుకుని శాపనార్థాలంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలేమన్నా దిగొచ్చారా? నాకేమన్నా అంటాను, బరాబర్ అంటాను, మళ్ళీ చెప్తున్నాను, అంటాను. నా పిల్లాన్ని ఎందుకు అనాలి? నా పిల్లాన్ని ఎందుకు? నేను ఏదన్నా ఒక పాయింట్ మీద ఫైట్ చేస్తున్నాను అంటే ఆ పాయింట్ మీద వెళ్ళండి. ఆ పాయింట్ మీద డిస్కస్ చేయండి. ఇది కాదు, ఇది కెమికల్ కాదు, ఇది ఇంకోటి కాదు అని అడగండి. ఏమేమి ఉండా అంటే బయలుదేరుతారు. అసలు ముండా అంటే అర్థం ఏంటో తెలుసా అయ్యా మీకు? మీ అమ్మ బాబుల్ని అడగండి, చెప్తారు. ముండా అంటే ఏంటో, ఎల్ అంటే ఏంటో మీ అమ్మ బాబుల్ని ఒక్కసారి అడగండి. చంపక పెట్టి కొట్టకపోతే ఆ తల్లి మనసుకు నా పేరు మార్చుకుంటాను నేను. అది ఏంటి, దాని అర్థం ఏంటి అని అడిగినందుకే చంపక పెట్టి కొట్టకపోతే మీ అమ్మలు నా పేరు మార్చుకుంటాను నేను. బరితెగించిన తనం, వావి వరుస లేనితనం, దొరకం కదా అనే ఒక అహంకారం, 100 గొడ్ల తిన్న రాబందు ఒక్క గాలివానికి కుప్పగూలిపోయిందంట. ఇంత అరాచకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నీకే చెప్తున్నా, ఒక తల్లిగా చెప్తున్నా, ఒక తల్లిని ఇంత వేదన పెడుతున్నావు, ఇంత ఆవేదన పెడుతున్నావు. ఆ ఆవేదనలో నువ్వు నీ పేటీఎం బ్యాచ్ కొట్టుకుపోతే అప్పుడు అడుగు. ఎంతమంది తల్లులు నేర్పించావో, అమరావతి తల్లులు నేర్పించావు, మాలాంటి తల్లులు నేర్పిస్తున్నావు. అధికారం ఉంది అంటున్నారు. మరి అధికారం ఉన్నప్పుడే మేము ఈ బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా నువ్వు నీ అధికారంలో ఉన్నప్పుడు బాధలు పెట్టావు, మా అధికారంలో ఉన్నప్పుడు బాధలు పెట్టావు. ఇప్పుడు రౌడీయిజం ఎవరు చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎవరు చేస్తున్నారు రౌడీయిజాన్ని? నువ్వు చేస్తున్నావా, మేం చేస్తున్నావా? టీడీపీ ఇంకా సంయమనం పాటిస్తుంది కాబట్టి మీరు ఇంకా ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి అని
మాకు మమ్మల్ని వెనక్కి లాగుతున్నారు కాబట్టి ఇవాళకి మీరు ఇంత బరి తెగించిపోతున్నారు. అధికారంలో మేమున్నా కూడా మీరు ఇంత అరాచకం చేస్తున్నారు చూడు, మా పిల్లల దాకా వెళ్తున్నారు చూడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే కాల్చుకు తిన్నారు. సరే, అప్పుడు అధికారం మీది కాబట్టి కాల్చుకు తిన్నారు అనుకున్నాం. అధికారం మాదైనా కూడా మమ్మల్ని హింసలు పెడుతున్నారు మీరు. ఇంకా పైగా నారా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, మా పరిపాలన అంటున్నారు, మరి లోకేష్ గారిని అంటున్నారు. సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గులేదా? నీ పెళ్ళం ఒకటే ఆడది, నీ పిల్లలు ఒక్కళ్ళే పిల్లలా? పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నా, ఈ పైశాచికత్వం ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి రాజకీయం అనే పేరు తలవకుండా బుద్ధి చెప్పాలని చెప్తారని కోరుకుంటున్నాను. నా పిల్లాడు ఉద్యోగం దాకా వెళ్తారా? మీకేం సంబంధం? ముష్టి వెదవల్లారా, మీకేం సంబంధం చెప్పండి? మీకేంటి సంబంధం? నన్ను గెలవలేక అక్కడికి వెళ్తున్నావు అని ఒప్పుకోండి. నిన్ను గెలవలేక వెళ్తున్నావు అక్కడ దాకా అని. జగన్మోహన్ రెడ్డి పిరికాడని ఒప్పుకోండి. తప్పులు చేసాం, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మేము ఇంత దూరం వెళ్తామని చెప్పండి, పబ్లిక్ గా చెప్పండి. అప్పుడన్నా హర్షిస్తారు ప్రజలు. మేము తప్పులు చేస్తాం, మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాంటి పనులే చేస్తాం, ఆర్థికంగా దెబ్బతీస్తాం, మీ మనశ్శాంతే కాదు మీ పిల్లల మనశ్శాంతి కూడా నాశనం చేస్తాం అని చెప్పండి. చెప్పండి. అప్పుడన్నా పులివెందుల పులి అని చెప్పుకుందరు కానీ. ఏ నిమిషాన కొందో ఆ మహాతల్లి, ఆ విజయమ్మ గారు, కానీ దేశాన్ని మీద పడేసింది. ఒక ఛాన్స్ అని అడిగి ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చి, ఒక రాక్షసుడు కాదు, రాక్షసుడికి మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నాను. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. మా తండ్రి గారు రాజకీయం చేశారు, కానీ ఎప్పుడు ఇంత అరాచకపు రాజకీయాలను చూడలేదు, ఇలాంటి దరిద్రపు గొట్టు రాజకీయాలను చూడలేదు. చాలా హెల్దీ పాలిటిక్స్ ఉండేవి, రాజకీయం ఉండేది, కుతంత్రాలు ఉండేవి, లేవని నేను చెప్పలేదు. కుతంత్రాలు ఉండేవి అప్పట్లో కూడా, లేవని నేను చెప్పట్లేదు. అప్పుడు కూడా కుతంత్రాలు ఉండేవి, కానీ వ్యక్తి మీద ఉంటే వ్యక్తితోనే చూసుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లల జోలికి, వాళ్ళ పెళ్ళాల జోలికి, వాళ్ళ అమ్మలు బాబుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. తప్పుగా ఏం మాట్లాడానండి సందీప్ రెడ్డి గారు? కొంచెం చెప్తారా? నేనేం తప్పుగా మాట్లాడలా. మీ ఇంటికి మీ పిల్లల దాకా వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అపురూపంగా పెంచుకున్నాను నా కొడుకుని. నేను ఎంత బాధపడినా నా బాధ నా బిడ్డ దాకా వెళ్ళనిచ్చే దాన్ని కాదు. ఏ రోజు కానీ అదే బిడ్డ ప్రొఫైల్ పెట్టి, అదే బిడ్డ ప్రొఫైల్ నుంచి ఒక అమ్మ చెయ్యకూడని చేస్తున్నది అని పోస్ట్ చేసిన రోజునే నా గుండె పగిలిపోయింది. అయినా కూడా నేను పోరాటం ఆపలా, నేను ఆపను. వాడు అన్నాడంట, గుండాయి చచ్చిపోవాల్సిందే, అది అప్పటిదాకా ఆపను అని. అంటే చావుల కోసం చూస్తున్నారా? మేము చచ్చిపోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారా? అప్పుడు శ్మశానాల మీద రాజ్యాలు వెళ్ళాలనుకుంటున్నారా?
ఏం చేయాలనుకుంటున్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్పండి. అంటే మా చావు అంటే మీ హెరాస్మెంట్కి మేము చచ్చిపోవాలి. మా చావును చూసుకుంటున్నారు, మా చావును కోరుకుంటున్నారు. కుటుంబాల జోలికి అసలు నా పిల్లాడి దాకా ఏం పని అయ్యా మీకు? ఏం పని అసలు? రాజకీయానికి నా కొడుకు ఏం సంబంధం చెప్పండి. పలానా సంబంధం ఉందని చెప్పండి. పలానా సంబంధం ఉంది, పలానా మీకు పలానా ఇబ్బంది పెట్టాడు, పలానా కామెంట్ పెట్టాడు, మీతో నేను ఫైట్ చేస్తుంది. ఏ రోజు కూడా వాడి ఒరిజినల్ అకౌంట్ నుంచి నన్ను ఫాలో కూడా అవ్వలేదయ్యా. ట్విట్టర్లో వాడి ఒరిజినల్ అకౌంట్ నుంచి నన్ను ఫాలో కూడా అవ్వలా. అసలు ఏం సంబంధం మీకు? ఏం సంబంధం ఉండి దాన్ని ఇంత చండాలం చేస్తున్నారు? వాడి ఫోటోను వాడి వాడి పేరును బదనాం చేయడానికి ట్రై చేశారు. అది నమ్మలేదని వాడి ఆఫీసు వాడి సీఈఓ దాకా వెళ్తారు. అసలు వాడి ఉద్యోగం ఉంటుందా పోతుందా ఇది సెకండరీ. అసలు అక్కడ దాకా ఏంటి? ఇంత పిరికోడివా? పబ్జీ గేమే ఆడుకుంటాం అనుకున్నాను. అధికారం ఇస్తే పరదాలు చాటునుంటావు. అధికారం పోయిన దగ్గర నుంచి మైకుల ముందు కూర్చుంటావు. అసెంబ్లీకి పోవు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నువ్వు ఏ రోజు అసెంబ్లీలో మైక్ ముందుకు రావు. నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు? ప్రశ్నిస్తే వాళ్ళ బ్రతుకులు ఇలాగే చేస్తానని చూపిస్తున్నావు నువ్వు నన్ను. ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలోకి వచ్చావా? ఏ రోజన్నా ప్రజలతో మమేకమయ్యావా? నువ్వు పెళ్లికి వెళ్ళినా, పేరెంటాళ్ళకి వెళ్ళినా, చావులకి వెళ్ళినా, బతుకులకి వెళ్ళినా ఒక మంది మార్బలాన్ని మాత్రం పేమెంట్ బ్యాచ్ వేసుకుని నాకింత ఉన్నారు, నా జనం ఇంత, నేను ఇంత అని డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప దేనికన్నా పనికొచ్చావా? ఎవరైనా ఏదైనా సమస్య అడిగితే నేను అధికారంలోకి వస్తా అప్పుడు చూసుకుంటాం. క్యాన్సర్ వస్తే అధికారంలోకి వస్తాడంట అప్పుడు చూసుకుంటాడంట. క్యాన్సర్ పేషెంట్ అడిగితే, స్కూల్ ఫీజులు అడిగితే అధికారంలోకి వస్తా అప్పుడు చూసుకుంటా. అప్పుడు దాకా వీళ్ళు బతుకుండాలి. బతికి చచ్చి బతికుంటా అప్పుడు సంగతి. అప్పుడు యాక్షన్కి మాత్రం వచ్చేస్తారండి. చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ, పాపం వికలాంగుల్ని వాడుకుంటూ, వాళ్ళ అవసరాలను అడ్డం పెట్టుకుని నీ ఇష్టానికి దరిద్రపు కొట్టు రాజకీయం చేస్తావు. మంచి చెయ్యి, ప్రజల్లోకి రా, మంచి చెయ్యి, మంచి చేసి ఓట్లాడుకో. కల్తీ మద్యం చేస్తావు, రౌడీయిజం చేస్తావు. నీకు ఒక్క మంత్రికి కూడా వాళ్ళ నువ్వు ఇచ్చిన మంత్రులు ఉన్నారే ఆ మంత్రులకు ఎవ్వరికి కూడా ఆ శాఖల మీద ఏమాత్రం అవగాహన ఉండదు. మళ్ళీ ఉండాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడతారు. ఆ శాఖలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద పడతావు, లోకేష్ బాబు మీద పడతావు, ఏడుస్తావు, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తావు. అంతేలే, చిన్న చిన్న వాళ్ళ మా మీద పడి ఏడుస్తున్నావు. ఇంకా వాళ్ళ మీద పడి ఏడవటానికి ఏం రోగం నీకు? ఏడుస్తావు. నీ బతుకంతా ఏడవటంతోనే సరిపోతుంది. వాళ్ళు బాగున్నారు, క్రికెట్ చూడటానికి వెళ్ళాడని ఏడుస్తావు, సరదాగా ఉన్నారని ఏడుస్తావు, లేకపోతే ఎమ్మెల్యేలు ఆడుకున్నారని ఏడుస్తావు, గుళ్ళు గోపురాలకు వెళ్ళారని ఏడుస్తావు. నీ బతుకంతా ఏడవటమే సరిపోతుంది. ఆ ఏడవటంతోనే సరిపోతుంది. లేకపోతే అసలు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో వచ్చి నువ్వు పలానా సమస్యలు పరిష్కరించానని, నేను ఇది చేశానని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడు తప్ప ఇంకో పని చేయలే. రూపాయి వచ్చే పని లేదు, రూపాయి పోవటమే తప్ప. నువ్వు పొట్టలు అప్పులు తెస్తావు. దాని గురించి ఎవరు అడగకూడదు. బాబు గారు అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడతావు. బాబు గారు అప్పులు తెస్తే దానికి ఒక కారణం ఉంది. అమరావతి కడుతున్నారు అక్కడ, పోలవరం కడుతున్నారు అక్కడ. నువ్వు అప్పులు తెచ్చి ఏం చేసావు? ఉద్యోగస్తులు డబ్బులు వాడుకున్నావు. వాళ్ళు చావుకి బతుకే పెట్టుకున్న మట్టి ఖర్చులు డబ్బులు వాడుకున్నావు. 1300 కోట్లు నీ రంగులు వేయటానికి, 1300 కోట్లు నీ రంగులు తీయటానికి వాడుకున్నావు. పుస్తకాల మీద నీ బొమ్మ, బెల్టుల మీద బొమ్మ, చిక్కీల మీద నీ బొమ్మ, నీ బొమ్మలు నీ అడ్వర్టైజ్మెంట్లకి తప్ప ₹2 ఎవరికి దేనికి వాళ్ళ తెచ్చినప్పుడు దీనికే కదా వాడావు. కనీసం ఒక రోడ్లో ఒక గుంటన్న కూర్చోవా? ఎంతమంది ప్రాణాలను పట్టబెట్టుకున్నావో. ప్రతి రోడ్డు గుంటే,
ప్రతి రోడ్లు యాక్సిడెంట్లే. ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది కొంపల్లో నిప్పెట్టావో. ఇవన్నీ అడిగితే మా అమ్మల్ని ఎల్లుని చేసి మా పిల్లల దాకా వెళ్ళి వాళ్ళ సీఈఓలకి ఉత్తరాలు రాసి ఫేక్ బతుకులు, ఫేక్ జగన్మోహన్ రెడ్డి, ఫేక్ జన్మయ్యనిది. ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు బతుకుతున్నావో తెలియదు. తల్లి చీయంది, చెల్లి చీయంది, బాబాయ్ కూతురు చీయంది. ప్రజలు మాకొద్దు చీ పొమ్మన్నారు, 11 నుంచి మూసుకుని కూర్చోమన్నారు. అయినా నీకు సిగ్గు ఎగ్గు రావట్లేదు. ఇవాళకి హెరాస్మెంట్ అనే పదానమే వాడుతున్నావు. ఇవాళకి హెరాస్మెంట్ మీదే నడుస్తున్నావు నీ కథంతా. హెరాస్మెంట్. తప్పులు చేసి నా మీద ఫేక్ పోస్టులు వేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక్కడు వచ్చి గెలిచానని సంబరపడమాక. ఏంటి గెలిచేది అంటే నన్ను అంటే నేను కేసు పెట్టకూడదా? ఒక తెవతో చెప్పిద్ది భరించాలంట. మేము భరించాలా? లేకపోతే రాజకీయాల్లోకి రాకూడదంట. ఏ సిద్ధాంతం అమ్మా? ఎక్కడ రాశారమ్మా ఈ సిద్ధాంతాలని? నీ ఇంట్లో నీ అమ్మదో ఇంకోళ్ళదో ఫోటో వేసిన రోజు ఆ నీతులు చెప్తూ గాని ప్లీజ్ మాకు నీతులు చెప్పకు, మాకు చెప్పకు. ఏది మా పిల్లల దాకా వెళ్తే, మా పిల్లల దాకా కూడా వెళ్తే సంబంధం లేని మా పిల్లల దాకా వెళ్తే వాడెవడో వాడి కూతురు ఫోటో నేను ఇచ్చానని చెప్పి నన్ను అస్సలు ఈ లేకుండా మాట్లాడాడు. అసలు నేను ఏ రోజు పిల్లల సంగతి నేను తేను. నా పిల్లాడు ఎంతో అందరి పిల్లలు అందరికీ అంతే. అస్సలు తేను కూడా తేను నేను. నాకు ఇష్టం కూడా ఉండదు. ఆ రోజు నన్ను ఎవరో తిట్టమని వాడికి ఒక 2 మందు సీసాలు ఇచ్చారు. ఇక కూతురు ఫోటో ఏదో నేను ఎవరికో ఇచ్చానన్న ఒక్క బంకతో వాడు మొదలెట్టి నన్ను వాడి ఇష్టానికి తిట్టాడు. వీడు తిట్టాడులే పాపం అనుకుని నేను ఇంట్లో కూర్చోవాలి. నేను ఒక కేసు పెట్టకూడదు, వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోకూడదు. తీసుకుంటే ఏదో విజయం సాధించానట్టు ఫీల్ అవుతున్నావు. అవును, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాను. తప్పేంటి? తప్పేంటి? నేనేమైనా అన్యాయం కేసు పెట్టానా? లేదే. నేనేం అన్యాయాలు కేసు పెట్టలేదే. మీరు తప్పు చేశారు, తప్పుకి శిక్ష అనుభవించాలనే నేను కేసు పెట్టాను. దాని మీద యాక్షన్ తీసుకుండానే నేను పోలీసు వారిని కోరాను. ఆ తప్పు మీరెందుకు చేయాలి? మీకు నొప్పి పుట్టేటప్పుడు తప్పు చేయకుండా ఉండండి, నొప్పి లేకుండా ఉంటుంది. వాళ్ళండా చూసుకుని రెచ్చిపోతున్నావు. నేను ఎవరండా చూసుకుని నేను రెచ్చిపోట్లా. నాకు అన్యాయం జరిగితే నేను ఇలాగే రియాక్ట్ అవుతా. నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నా వెనకమాలు ఎవరు వచ్చినా రాకపోయినా నా పోరాటం ఇంతే ఉంటుంది. ఎక్కడ తగ్గదు, ఎప్పుడు తగ్గదు. తగ్గుద్దని మీరు అనుకుని మీరు భ్రమపడితే ఆ తప్పు నాది కాదు, నాది కాదు. ఇవాళ నా కొడుకు అయ్యాడు, రేపు మీ కొడుకు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ చెప్తున్నా నేను. వీళ్ళ అరాచకాన్ని తెలుసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే ఊపిరి పోస్తున్నారు. మళ్ళీ ఆ ఊపిరి తీసే ప్రయత్నం మాత్రం చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి అనేది వాడు ఒకడు ఉండేవాడు. అతను ఒక సైకో. ఇట్లా ఆడుతున్నాడు, ఇట్లా అందరితో జీవితాలతో ఆడుకున్నాడు అని రేపు ప్రజలు పుస్తకాల్లో చదువుకునే రీతిలో ఉండాలి తప్ప మళ్ళీ అతనికి పగ్గాలు ఇచ్చే పరిస్థితి రానేకూడదు, రాదు అని నేను భావిస్తున్నాను. నాకు జరుగుతున్న అన్యాయం, నా మీద జరుగుతున్న దాష్టికాన్ని ప్రజలందరికీ వివరించి విడమర్చి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నా గొంతు నేను రేస్ చేస్తూనే ఉంటాను. నువ్వే కనుక సరైన పరిపాలన చేసుంటే నువ్వే గెలిచి ఉండేవాడు. నీ చేతకంతనాన్ని ఈవీఎంలను అడ్డం పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని అంటాం, లోకేష్ గారిని అంటాం, కూటమిని ప్రభుత్వాన్ని అంటాం. చేతగాని గాజులు వేసుకునే వాళ్ళు చేసే పని ఇది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న రాజకీయం చేతగాని రాజకీయం.
ఒక సైకో రాజకీయం. ఎదుటి వాళ్ళ కష్టంలో నీ వేడుక చూసుకుంటున్నావు చూడు, గుర్తుపెట్టుకో. మిస్టర్ లోకనాథం, నీకు కూడా చెప్తున్నా, ఎక్కడ దాకా వెళ్తావో వెళ్ళు, నేను వెళ్తా. నేను తగ్గే ప్రశ్నే లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను మాత్రం పోరాటం మాత్రం ఆగను, పోరాటం చేస్తూనే ఉంటానని చెప్తున్నాను. ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, చూద్దాం, తేల్చుకుందాం. తేల్చుకుందామంటే తేల్చుకుందాం, ఖచ్చితంగా తేల్చుకుందాం దీన్ని. ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా నేను పోరాటం చేస్తా. ఈ విషయం మీదే పోరాటం చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇంకొక ఆడపిల్ల మీ గురించి రాజకీయాల్లోకి రావడానికి భయపడేలాగా ఉండకూడదు. పోతలికి అనేలాగా నేను తయారు చేస్తా, నేను పోరాటం చేస్తా. బ్యాన్ వైసీపీ, బ్యాన్ వైసీపీ. ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే, సిరి సంపదలతో ఉండాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనశ్శాంతిగా ఉండాలి అంటే, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే ప్లీజ్ బ్యాన్ వైసీపీ, బ్యాన్ వైసీపీ. ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.